వెల్కమ్ టు డిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో అండ్ వామ్ వెల్కమ్ టు పెద్దలు బివి సుబ్బారావు గారు. మరొక ముఖ్యమైన అంశం, మనం గత 2 నెలలు చేసుకుంటూ వస్తున్నాం విరివిగా. గత ప్రభుత్వం బిఆర్ఎస్ కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఒక వల పన్నారా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై. ఎందుకంటే వీరు కూడా వారు ఆచరించినటువంటి నీతిని వారు కొనసాగిస్తా ఉన్నారు. భూములకు సంబంధించి, ప్రజల పౌరుల హక్కులకు సంబంధించి, భూమిపై హక్కులు సంబంధించి, పర్యావరణం గురించి 100 ఎకరాలు హైకోర్టుకి ఇవ్వడం వల్ల నేవల్ రేడార్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. వికారాబాద్, అనంతగిరి, దోమగుండం అడవులు ఆ పెద్ద ఎత్తున ఉంటాయి. అక్కడ ఇంతకుముందు టీబీ హాస్పిటల్ ఉండేది. ఆ గాలి కోసం టీబీ పేషెంట్స్ అంతా అక్కడ పెట్టేది. వికారాబాద్ కి హవా, మరీజోం కి దవా అని చెప్పేది. మరి ముఖ్యమంత్రి గారికి తెలియలేదా? కాంగ్రెస్ పార్టీకి తెలియలేదా? ఆ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం పోకముందు నేవల్ రేడార్ కు అనుమతి, కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఇక్కడ నేవల్ రేడార్ మళ్ళీ సముద్రం. మోడీ, అమిత్ షా గారు అప్పుడున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కేటీఆర్ కు సముద్రం తెప్పిస్తున్నాము, అందుగురించి మీకు నేవల్ రేడార్ అని చెప్పినారా? మరి అటువంటి సముద్రము తెలంగాణకు వచ్చిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మనకు ఎందుకు నేవల్ రేడార్? ఇక్కడ సముద్రం ఎక్కడో ఉంటది. ఆ సముద్రంలో ఉన్నటువంటి నౌక, తర్వాత మనకు కావాల్సినటువంటి సురక్షిత వాటి గురించి ఇక్కడి నుంచి అంత దూరం ఎవరైనా తీసుకుపోతారా? మహానుభావం, మాకు తెలియదు, మీరు సెలవు ఇవ్వండి. మేము చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆధారాలతో సైన్స్ అండ్ ట్రూత్ అండ్ లాజిక్, సో ఇటువంటి మూలమైనటువంటి సిద్ధాంతాలతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ఆ 111 జీవో ద్వారా, అక్కడ ఆ నేవల్ రేడార్ ద్వారా మూసీని జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ, లక్షల కోట్ల బయోడైవర్సిటీ, అక్కడ దాన్ని నష్టపరుచుకుంటూ మూసి పారే క్యాచ్మెంట్ ఏరియాలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, అది నీళ్ళకి అనుకుంటారు, నీళ్ళకి కాదు. హైదరాబాద్ను రక్షించడానికి అది వరద నుంచి ఆ ట్యాంకులు, దాని తర్వాత గొలుసుకట్టు చెరువులు, ఇవన్నీ కూడగలిపితేనే 1980లో వచ్చిన వరదల నుంచి హైదరాబాదు, రంగారెడ్డిని కాపాడింది. దాంట్లో వికారాబాద్ అడవులు, అక్కడ మూసి, ఇవన్నీ భాగం. అటువంటి జీవ వైవిధ్యాన్ని ఇక్కడ కూడా 100 acres లో 6 లక్షల కోట్లు అని చెప్పారు వాళ్ళు. దానిపై అంచనా వేయండి, కమిటీ వేయండి అంటే వేయరు. అక్కడ న్యాయ వ్యవస్థ వేయదు, ముఖ్యమంత్రి గారు వేయరు. అందుగురించే కాంగ్రెస్ను, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఒక వలపన్ని దీంట్లో బీఆర్ఎస్ కుట్రలో భాగం చేసిందా? వాళ్ళ రియల్ ఎస్టేట్ అజెండా దక్షిణ తెలంగాణను ఏ విధంగా అయితే కృష్ణ అర్పణం చేసిందో, అదే విధంగా ఇక్కడ అడవులు, ఇక్కడ భూములు, ఇక్కడ హైదరాబాద్కే, రంగారెడ్డి జిల్లాకే పెన్ను ప్రమాదం తెచ్చే విధంగా ఆ నాయకులు వ్యవహరిస్తుంటే, అదే తీరులో ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందా అనే నేపథ్యంలోనే మేము షోస్ చేస్తా ఉన్నాము. అప్పుడే దామగుండం అడవిలో మంటలు, ఆ మంటలు కూడా ఎవరో చేశారని చెప్తున్నారు, ఓ నేర కుట్ర అని. మరి ఆ దామగుండ మంటలు, నేర కుట్ర జరుగుతుంటే ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పాల్సి వస్తుంది కదా. నేవల్ రేడార్ విషయంలోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతుంటే, అక్కడ సుప్రీంకోర్టు ఒక హిస్టారికల్ డిసిషన్స్, ఎలక్ట్రల్ బాండ్ కానీ, చండీగఢ్ మేయర్ పోల్ కానీ, మొత్తం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షే విధంగా అక్కడ తీర్పులు వస్తే అవి డైవర్ట్ చేయడానికి కానీ అనుమానం. స్వామి కార్యం సకారం. అదేవిధంగా దామగుండం మొత్తాన్ని నాశనం చేస్తే నేవల్ రేడార్ ద్వారా దామగుండం, వికారాబాద్ 111 జీవో ఉన్నటువంటి 1000 ఎకరాలు రియల్ ఎస్టేట్స్ కు తరలించి, మనకు కేవలం మీరు నేవల్ రేడార్ అని చూస్తున్నారు, ఆ గాలి, ఆ నీరుతోనే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో బ్రతుకుతాయి మహానుభావులారా. దట్ ఎయిర్ అండ్ వాటర్ ఫ్రమ్ వికారాబాద్ ఫారెస్ట్ ఓన్లీ is the saving grace for Hyderabad and Rangareddy citizens. Vikarabad being part, how is that they are ignoring when we are bringing out such show after show how biodiversity is more important in 100 acres of Rajendra Nagar, true catchment area of Musi to Vikarabad forest, where naval radar was sanctioned without, we did not understand whether Modi and Amit Shah, that government with the help of Mr. Kalvakunta Chandrasekhar Rao, have created an ocean for Telangana. Why naval radar here? We never understood. Now, forest fire, is it in the same land? And they say it is a criminal conspiracy. Someone has done it. Is it just to divert attention from historical decision, judgments of Supreme Court, whether it is electoral bonds or Chandigarh mayor poll to uphold democracy?
వి విల్ హియర్ ఫ్రమ్ ది ఎక్స్పర్ట్. సార్ మీ ముందు మాట చెప్పండి, అందులో దాన్ని చూపిస్తూ ఉంటాను. ఇంత ఘోరం సార్ ఇది, ఎంత అన్యాయం ఇది. వెదర్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హ్యాస్ బీన్ ట్రాప్డ్, ఈజ్ ఇట్ ఎ హనీ ట్రాప్? స్టిల్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నాట్ అండర్స్టాండింగ్ దిస్. సార్ ప్లీజ్. అంటే ఇంతకు ముందుగానే ఇది ఏదో నేవల్ రాడార్ స్టేషన్కి, దామగుండ అడవికి వర్సెస్ అన్నట్టుగా కాదు. అభివృద్ధి పథకంలో మనం భూ వినియోగ మార్పులు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మార్పుల వల్ల వచ్చే కష్ట నష్టాలని ముందుగా మనం అసెస్ చేసుకోవడం చాలా అవసరం. అది నేవల్ స్టేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కూడా డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్ అయి ఉండవచ్చు. ఇది ఏమవుతున్నది అని అంటే మనం కొన్ని కేటగిరీగా చెప్పాము. ఏది నేవల్ రాడార్ స్టేషన్ అన్నది ఎక్కడన్నా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఈ నేవల్ రాడార్ స్టేషన్ ఇప్పుడు మనం చూస్తే దామగుండం దగ్గర సడన్గా దామగుండం అడవిలో ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నాయి. 30 ఎకరాలు తగలడిపోయింది. ఇందులో ఎన్నో వృక్షాలు పూడూరు నుంచి వికారాబాద్ వెళ్తాయి. అంటే ఏమున్నది, సరిగ్గా ఈ నేవల్ స్టేషన్ అలాట్ చేసిన ప్లేస్ ఇది. మరి నేవల్ స్టేషన్ అలాట్ చేసిన ప్లేస్లో ఎప్పుడూ లేని ఫారెస్ట్ ఫైర్స్ మొదలైనవి అని అంటే అక్కడ ప్రజలు ఇది ఎవరో కావాలని చేసిన దుష్కార్యక్రమము అన్నట్టుగానే అంటున్నారు. మరి అది నమ్మాల్సి వస్తుంది. ఎందుకు ఊరికే నరికేయడము, తగలెట్టేస్తే వాటంతట అవే సెటిల్ అయిపోతాయి కదా అన్నట్టుగా అలా జరుగుతున్నదా? మరి ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నది అని అంటే రెగ్యులర్గా ఫారెస్ట్ ఫైర్స్ వికారాబాద్, దామగుండం అడవుల్లో అవుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రికార్డ్స్ లేవు. మరి ఫారెస్ట్ ఫైర్స్ని అరికట్టడానికి, వాటి ఉధృతను తగ్గించడానికి, అవి వ్యాపించకుండా ఉండడానికి ఫైర్ ట్రెంచెస్ అని కూడా ఫారెస్ట్ ఏరియాస్లో నిర్మిస్తారు. మరి అవి ఏవి కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడూ నిర్మించినట్టుగా కూడా లేదు. అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం దౌర్భాగ్య పరిస్థితిని తెలియజేస్తారు. అంటే మేము ఇచ్చేసాము అని చేతులు దులుపుకుంటున్నదా? ఇంకా పూర్తిగా కథ కాలేదు, ఇప్పుడే మొదలైంది. ఏది టైటిల్స్ వేయడం అన్నది, సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఇదేదో మేము ఇచ్చేసాము, దాన్ని ఇంకా ఏది అవసరం లేదు అని అనుకుంటున్నారా? ఏమిటి అన్నది ఇది క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై. మరి ఈ ప్రభుత్వం చాలా ఉత్సాహంగా ముందుకొచ్చింది, కానీ ఎటువంటి రివ్యూస్ చేయకుండా డెసిషన్స్ తీసుకుంటున్నది అని అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. సార్ ఇంకొక పాయింట్ కూడా సార్, ఇక్కడ ఇంతకు ముందు చూపించిన దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు మంటలు పెట్టారన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం జవాబు చెప్పాలి కదా. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఇంకోటి ఇక్కడ చూడండి, అక్కడ ఉన్న పత్రికలనే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ నుంచి కనీస ప్రయత్నాలు ఉండడం లేదట. అంటే ఇది కావాల్సుకొని చేస్తుంటే ఇది ప్రభుత్వానికి మచ్చ కాదా? పర్యావరణం అన్నారు మీరు, రాహుల్ గాంధీ వచ్చి పెద్ద ఎత్తున అవినీతి పట్ల పోరాటం, మాకు వ్యవసాయమే ముఖ్యమన్నారు, ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు, మన ధరణి మొత్తం మోసాన్ని ఎండగడతామన్నారు. ధరణిలో భాగంగా ఈ 3000 ఎకరాలనే అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. చూడండి సార్, గత కొద్ది రోజులుగా రోజు 30 ఎకరాల చొప్పున పోతా ఉంటే అటవీ శాఖపై, రెవెన్యూ శాఖపై, నౌకాదళం, దేవాదాయ శాఖలు, అక్కడ మన భూమి పుణ్యక్షేత్రం కూడా ఉంది అక్కడ. ఆ పుణ్యక్షేత్రం పక్కన ఉన్న భూములు అన్ని పోయినాయి. మరి హిందూవాసులు ఎక్కడ ఉన్నారో, మన గురుతులు, మనకు నమ్మక దైవాన్ని కూడా ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఆ దేవుడి మాన్యం అంటాం, దేవాదాయ శాఖ, అవి కూడా మాడి మసైపోతుంటే
ఎక్కడున్నారు మన హిందూ మహానుభావులు? ఆర్ఎస్ఎస్ గుంపు ఎక్కడ పోయినది? ఎందుకు మాట్లాడడం లేదు? సార్ చెప్పండి. ఎందుకంటే ఇది చూయించాలనే చూయిస్తున్నా. దీనికి ముందు కూడా ఇక్కడ చూడండి మీరు. అవును. ప్రతిరోజు 30 ఎకరాల అడవి దగ్ధం. ఇటీవల నౌకాదళంకు అడవులు అప్పగింత. ఎంత అన్యాయం సార్ ఇది. ఇక చూడండి. దామగుండం అడవి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు వేయడంతో ఆదివారం దామగుండం అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించడంతో గడ్డి, కొన్ని వృక్షాలు కాలిపోయి బూడిదయ్యాయి. పూడూరు నుంచి వికారాబాద్ వైపు వెళ్లేందుకు రహదారి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు. పూడూరు నుంచే కదా సార్ మనం ఈ భూమి అంతా తీసుకున్నది కూడా. అవును. 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 నే- నే- మరి నౌకాదళానికి పూడూరు నుంచి రామలింగేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఇదంతా కూడా నావల్ అథారిటీస్ టేక్ ఓవర్ చేశాయి అని చెప్తారు. మరి ఆ నేవల్ అథారిటీస్ ఇదంతా కూడా తన ఆధీనంలో తీసుకున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంతంలోకి ఎలా ప్రవేశించగలుగుతారు? అది కూడా ప్రశ్నే కదా. 100%. మరి కలెక్టర్ గారు దీని మీద ఈపాటికే ఎంక్వైరీ వేయాలి కదా. అంటే మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలో అతి విలువైన మెడిసినల్ ప్లాంట్స్ తగలబడిపోతున్నాయి అని అంటే ఎటువంటి బాధ్యత చూపించలేదు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ అని అంటే ఇది సిగ్గుచేటు. మనకున్నదే చాలా రేర్ ప్లాంట్స్. ఇది ఈ ప్రభుత్వం రాగానే బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం పైన ఇంతిదిగా ఎందుకు పడుతున్నది అన్నది చాలా ఆశ్చర్యం. అటు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎంతో కష్టపడి కొన్నేళ్లుగా శాస్త్రీయ పద్ధతుల్లో డెవలప్ చేసుకున్న బయోడైవర్సిటీని దానిపైన బిల్డింగ్ కడతామంటున్నారు. ఈరోజు కంగ్రాచులేషన్స్, రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇస్తున్నారు. ఈ రీజనల్ రింగ్ రోడ్ కారణంగా తెలంగాణ ఇంకా మిగిలిపోయిన కొండలు, గుట్టలు అవన్నీ నాశనం అవుతాయి. ఉన్న జీవ వైవిధ్యం కూడా నాశనం. మరి ప్రభుత్వ బాధ్యత కాదా ఇది? ప్రభుత్వ అధికారుల బాధ్యత కాదా ఎన్నికైన ప్రభుత్వాలకు సరైన సలహాలు ఇవ్వడానికి? మరి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ఈ ప్రాంతం నుంచే కదా ఈసా మూసాలు పుట్టుకుంటూ వస్తున్నాయి. మూసీ నది ప్రక్షాళనకు 1000 కోట్లు మరి కేటాయించాము. ఒక్క చుక్క మురికి నీరు కూడా ఇందులోకి పోకూడదు అని అంటున్నారు. నది పుట్టిన క్షేత్రాన్నే మనం తగలెడతా ఉంటే ఇంకా ఏముంది? బాగా చెప్పారు. ఎవడు అడిగే నాథుడే లేదా? బాగా చెప్పారు. ముఖ్యమంత్రి లండన్ లో మళ్ళీ ఇదే అక్బరుద్దీన్ ఓవైసీని పోయి అక్కడ రివర్ ఫ్రంట్ అని చూసి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఈ అక్బరుద్దీన్ ఓవైసీ ఆయనకు ఏం తెలియదు, అపోజిషన్ లీడర్. కానీ మనకు అదే దౌర్భాగ్యం. మీరు అన్నట్టు మూసీ రివర్ ఫ్రంట్ మీద 1000 కోట్లు, మళ్ళీ అదే మూసి పుట్టిన ప్రాంతం. ఇఫ్ దట్ ఈస్ గెటింగ్ సార్ గో హెడ్, వండర్ఫుల్ పాయింట్. అంటే ఇది ఎట్లున్నదంటే చంపేసి శిలా విగ్రహాలు పెట్టినట్టుగా. ఇక అంతకన్నా ఏం చెప్పాలి అన్నది నాకైతే అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం, ఎందుకు అనంటే వీళ్ళకి మన కర్ణాటక ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది కోలార్ గోల్డ్ మైన్స్, కోలార్ అబండెంట్ గోల్డ్ మైన్స్ని. అది వాళ్ళకి మంచి అవకాశం. నేవల్ అథారిటీస్కును కర్ణాటక గవర్నమెంట్కి మళ్ళీ రివైవ్ చేసుకొని దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడం అంత భూమిని. అది ఛాలెంజింగ్ జాబ్. వర్జిన్ ఏరియాస్లలో వర్జిన్ ఫారెస్ట్లను కొట్టేస్తాము, కొండల్ని కొట్టేస్తాము, రోడ్లు వేస్తున్నాము, భారతదేశం చకాచక్ మెరిసిపోతుంది అని అనడం బుద్ధి లేనితనం. There is no science and technology in our development. If there is 1%, even 1% of the science and technology and commitment to the nation, we would have used recycled materials. ఏది ఎక్కడా లేదే. ఊరికే ఏదో నామకే వాస్తే గడ్కరీ చెప్తూ ఉంటాడే కానీ ఎక్కడా ఇంప్లిమెంట్ అయితే చేయదు. కానీ దామగుండం ఈ అటవీ అగ్ని ఆహుతి అవడం అన్నది సిగ్గుచేటు. ప్రభుత్వం ఏది హైదరాబాద్కు 70 కిలోమీటర్లు ఉన్న చోట మనం అగ్నిని కంట్రోల్ చేయలేకపోతున్నాము. రేపొద్దున్న ఇదే ఆదిలాబాద్ ఫారెస్ట్లలో అయితే మనం ఏం కంట్రోల్ చేయగలుగుతాం? దట్ షోస్ అవర్ ఇన్ఎఫిషియన్సీ.
in the governance. That shows our inefficiency in the coordination system. That shows our inefficiency in planning system. This is very unfortunate. Very unfortunate. సుప్రీంకోర్టు కూడా తీర్పుల పైన తీర్పులు ఇస్తున్నది. ఫారెస్ట్ డెఫినేషన్స్ని మీరు మళ్ళీ పోయి చూసుకోండి, ఫారెస్ట్ అంటే ఏమిటి అన్నది అర్థం చేసుకోండి, ఫారెస్ట్లని రీక్రియేట్ చేయలేము అని కూడా సుప్రీంకోర్టు చెప్తా ఉంటే మరి ఇంత బాధ్యతారహితంగా ప్రభుత్వాలు వ్యవహరించడం అన్నది చాలా సిగ్గు. డాక్టర్ శివప్రసాద్ గారు. Yeah, Yes. whatever you said, that is true, sir. I do not understand still, that beats my intelligence, why Revanth Reddy Congress government is bent upon trying to create this sort of biodiversity disaster. I'm asking CM Revanth Reddy garu, where is the biodiversity chart? Did you inquire what sort of plants we are going to lose and what sort of soil? Is there any endangering aspects to the origin of river Musi and Isa? There are 5 rivers and rivulets, and you went to London saying that you are going to develop Musi, but the same Musi's existence is in danger now because of this naval radar. Now this forest fire in the same land. How is that, Mr. Revanth Reddy garu, Mukhyamantri garu, and all those forest minister, environment minister, you are not aware of what is happening there? Do you have any idea? Did you visit that area? And also, I'm challenging this government, including the collector there. What are the temperatures recorded over a week of time in Vikarabad area? Because it is a hilly area, mostly you don't see that sort of heat generated immediately in February. This is unlike other forests. That is why we said people suffering with tuberculosis go to Vikarabad, that hill station. Those forests, Damagundam and Anantagiri hills areas, those forests, they're interlocked with some land spaces. People go there to breathe fresh air so that they recover from lung diseases like COVID-19 and all. That common sense is missing. And not only that, the water which comes, takes origin Musi or Isa, that travels through that biodiversity rich medicinal plants till it reaches through those catchment areas, Himayat Sagar and Usman Sagar. That is why they said, Gandipet ki pani, Hyderabad ki nishani. That is why they said, Vikarabad ki hawa, marizon ki dawa. See such wonderful air and water origin, you are destroying. And what are the biodiversity registers? Did you understand? What are those rare medicinal plants, that soil, those hills, and the temples are also there. Unfortunately, our Hindu believers, they are quite calm and this thing. That means you want to destroy forests, you want to destroy Musi river, that entire catchment area. That is why one after the other, naval radar, Vikarabad, Anantagiri hills, Damagundam forest gone, Musi origin gone, and Musi catchment area 111 GO. They are concretizing entire Musi catchment area, so that even Himayat Sagar, Usman Sagar gone. Along with that, lakes and rivulets, they were created in 1908 after Hyderabad was devastated with floods. హైదరాబాద్ వరదల్లో మునిగిపోయినప్పుడు 1908లో ఆ మూసి నుంచి వస్తుంటే హిమాయత్ సాగర్ గండిపేట కానీ, మన ఉస్మాన్ సాగర్ కానీ, గండిపేట కానీ, హిమాయత్ సాగర్ కానీ, దాంతోపాటు గొలుచుకట్టి చెరువులు హైదరాబాద్ను, రంగారెడ్డిని రక్షించడానికి వచ్చే మంచి నీటిని, అక్కడ నీటి వనరులను అక్కడ ఆపడం ద్వారా వరద నుంచి ముప్పును కాపాడమే కాదు, ఆ నీటిని మనం త్రాగడానికి అంత విశిష్టం గల నీరుని, such medicinal important water, such dual purposes of those tanks, that catchment area with 111 GO, that is destroyed. Now with 100 acres by allotment to High Court, they are going to destroy this agriculture university, because there is a big conspiracy by BRS, KSR and KTR to shift agriculture university, that rich biodiversity, from Hyderabad, Rajendra Nagar to Kaveri University in Siddipet. And in doing so, one shot so many birds. They are killing the forests in the southern Telangana, killing river Musi in southern Telangana, and looting these entire lands, because they have already changed the land structures, land use ways through Dharani. It's a big scam. How is that, Revanth Reddy garu?
he was speaking so many things on Dharani and try to, we will protect public interest, has exceeded 100 acres. Now for naval radar 111 GO, in doing so, this conspiracy, who is going to, how they are going to inquire? Sir, your last words. ముఖ్యంగా ఇవి షోలా ఫారెస్ట్లో ఇక్కడ నేలలు చాలా యూనిక్ క్యారెక్టర్ ఉన్నది. నీటిలో తేమని అరికట్టగలిగే శక్తి ఈ ఫారెస్ట్ సాయిల్స్లో ఉన్నంతగా ఇంకెక్కడ. సో ఇండైరెక్ట్లీ ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ minimizing the floods. If we neglect this, ignore this completely, this factor, not only the two reservoirs, but the entire Hyderabad will be in dangerous stage. Ayya, Mukhyamantri garu, please listen to the people. పార్టిసిపేటరీ, పీపుల్స్ పార్టిసిపేటరీ అని ఎలక్షన్స్లో మీరు గొంతు చించుకొని అరిచారు. వేరీస్ పీపుల్స్ పార్టిసిపేటరీ అండ్ వేరీస్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఇన్ ద డెవలప్మెంట్. Through this channel, my humble request is, government should bring out openly, place the proposed development plan of Musi in the public domain within 1 week, and order an inquiry on the forest fires of Damegundam zone, and inquire the collector on this, and also inquire with the biodiversity officers on the bioregisters of this, and within 10 days, we want a white paper on the economic value of the entire medicinal plants of these two forest blocks. You are not understanding how much economic loss we are going to face by losing this rare, unique herbal and medicinal plants. Naval radar station can be established anywhere. There are 12 states which are all, the proposals are already with them. Thank you so much. Please, మరొక్కసారి ముఖ్యమంత్రి గారితో విన్నపం ఏంటి అంటే ఈ ఛానల్ ద్వారా, సార్ చూడండి, అసెస్మెంట్ పూర్తిగా క్షుణ్ణంగా అయిన తర్వాతనే మీరు డెసిషన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. యా, వండర్ఫుల్. ఎందుకంటే మీరు మీరు చెప్పిన తర్వాత ఇంకేముంటుంది సార్, ఇక చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని అన్నారు. ప్రజలను పాలనలో భాగస్వాములను మీరు చేస్తున్నారా? దట్టుమని వస్తే సంతకం పెడితే 100 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్, అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం భూమిని సార్ చెప్పండి. సైలెంట్ వ్యాలీ ఇద్దుకి కేరళది సార్, ఇందిరాగాంధీ గారు ఇంటర్వ్యూన్ అయి అక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్టును ఆపించేశారు ఆ కాలం. వండర్ఫుల్. I think through this channel we should also request to get the attention of Rahul Gandhi on this particular issue. Thank you. వండర్ఫుల్. ఎందుకంటే ఏ విధంగా అయితే అక్కడ సైలెంట్ వ్యాలీలో కూడా ఇదే విధంగా కేరళలో జరుగుతుంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు దాన్ని ఆపిచ్చేశారు, దాన్ని కాపాడారు. ఇందిరాగాంధీ ప్రొటెక్టెడ్ దట్ సైలెంట్ వ్యాలీ డెవలప్మెంట్ ఇన్ కేరళ. She said, no, we should not play with nature. Now I only hope, if the government is not listening, Mr. Rahul Gandhi, Mallikarjun Kharge, you have to take the lead. You should be inspired by the Indira Gandhi's commitment towards nature, what she has done by opposing silent valley development. She protected the nature. Can you do the same? If the government is not understanding, ప్రభుత్వం జీవ వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఇది కేవలం మీరు భూములు, చెట్లు చూస్తున్నారు. ఆ చెట్లు ఇప్పుడు వచ్చినవి కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంవత్సరాల కృషితో దాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకువస్తేనే ఈ వృక్షాలు ఈ విధంగా అయినాయి. వైవిధ్యం గల వృక్షాలు అంటాం మనం. జీవ వైవిధ్యం అనేది అక్కడ ఆ నేల, ఆ గాలి, ఆ వృక్షం, ఆ నీరు, ఈ జీవ వైవిధ్యాన్ని
సంవత్సరాల తర్వాత మనం పరిశోధనలో తెచ్చుకొని అక్కడ మొక్కల రూపంలో మనం ఈ హైదరాబాద్ యూనివర్సిటీలో పెడితే అది 1,00,000 కోట్ల పైన అని చెప్తా ఉన్నారు. అందు గురించి వాళ్ళు డిమాండ్ చేశారు పిల్లలు. మీరు దీనిపై విచారణ చేశారా ముఖ్యమంత్రి గారు? హైకోర్టు న్యాయస్థానాన్ని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. జడ్జెస్ కమిటీ వచ్చినప్పుడు దీనిపై విచారణ రిపోర్ట్ బయట పెట్టండి. అదే జీవ వైవిధ్యం కేవలం ఇక్కడ 100 ఎకరాలు చూస్తే 1000 ఎకరాలు మనము అనంతగిరి, దామగుండం, వికారాబాద్ అడవుల్లో చూస్తా ఉన్నాం. అక్కడికి ఆనవాయితీగా మనము రోగులను, టీబీ రోగులను అక్కడికి పంపించి ఆ రోగం నయమవుతుంది ఆ గాలి పీల్చడం ద్వారా అని, అటువంటి శక్తి గల గాలి, ఆ జీవ వైవిధ్యంతో వచ్చేటువంటి గాలి, అదే జీవ వైవిధ్యంతో పుట్టినటువంటి మూస, ఈసా నదుల ద్వారా నీళ్లు వచ్చే హైదరాబాద్కు ఆ నీళ్ల ఉపయోగం ద్వారా ఎంతో మంది ఆరోగ్యాలు బాగుపడ్డాయి. ఆ గాలి ద్వారా జీవితాలు బాగుపడ్డాయి. ఆ సహజీవనం ద్వారా హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తిగా గుర్తించబడింది. అటువంటి గుర్తింపునే మీరు ఈరోజు నేవల్ రేడార్ రూపంలో, ఈ మంటల రూపంలో, ఈ 111 జీవో రూపంలో, ఈ 100 ఎకరాలు రూపంలో మీరు నష్టపరుస్తారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి సార్. ప్లీజ్ చెప్పండి. ఇవాళ ఎందుకో ఏ మూడ్లో ఉన్నారో కానీ మాజీ మున్సిపల్ శాఖ మంత్రులు ఇక్కడ నదులు పుట్టినాయి, ఇదే దామగుండము అని అన్నారు. మంచి విషయమే. దాన్ని పొలిటికల్గా కాకుండా ఒక మన రాష్ట్రంలో జన్మించిన నదిని పునరుద్ధరించుకోవడానికి అన్న ఉద్దేశంతో వారు కూడా ముందుకు రావాలి. ఎన్నో, ఎందుకనంటే ఇక్కడ సిక్ ఇండస్ట్రీస్ని కూడా తరలించిన వైనాలు కనుక ఈ మార్పులు వస్తున్నాయి అంటే సంతోషిస్తున్నామే కానీ మార్పుల వెనుక ఇంటెన్షన్స్ని కూడా కొద్దిగా పొలిటికల్ అయితే పక్కకు పెట్టి. ఓకే, సో వన్స్ అగైన్ ఇట్స్ అన్ అపీల్ టు ఆల్ ది తెలంగాణ పీపుల్. ఇదే అని కాదు, న్యాయ వ్యవస్థకి, సిఎంఓ ఆఫీస్కి, పిఎంఓ ఆఫీస్కి, ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్కి, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్కి, ప్లీజ్ సేవ్ ద బయోడైవర్సిటీ ఆఫ్ Telangana. Wonderful. KTR garu, what about your farm house which you have constructed? You have gone to the court. You remove the farm house. You come forward. Ask your sister and your own brother-in-law, Mr. Harish Rao at Moinabad. They're all falling under 111 GO. You also accept that 111 GO abolition is a very wrong step, a biggest mistake of BRS government. And then naval radar started in your own time, in your father's time, Mr. KTR. You are forgetting it. In Sneha TV Midday Politics, when we were there, we were trying to make big shows. In 2018 itself, you forgot. Your father has sown the seeds. Unfortunately, Congress Revanth Reddy government taking it forward. Now, people are just thinking, what is this? The reflection of the same government, the policy wise. So don't fall into the trap. CM Revanth Reddy garu, kindly don't fall into the trap, because Hyderabad is respected. Why? Because of this unique land bank, green areas, good forest, natural forest in the form of Vikarabad, Anantagiri and Damagundam, along with that Musi river origin with such beautiful water which have been polluted of late because of concretization of jungle and unnecessarily allowing those pharma and garment, all those industries which are going to poison everything, pollute everything. At least now take a call. Try to protect Hyderabad. Hyderabad is world famous just because of its surrounded by green nature, natural forest, that habit and habitats. If you disturb, if you destroy, no one will come to Hyderabad, because Hyderabad will be never safe. We have seen in 1908, water and elephant will never forget their way. What will you do if the same flooded situation happens? En route, it will take away everything. Bangalore is a witness. Chennai, Mumbai very regularly. You have seen Eastern India very regularly. Cochin, Kerala also you have seen. Never play with nature. If you play with nature, nature will destroy us. So we should have a life in symbiosis with nature. Let us enjoy the nature. Let us, in doing so, let us safeguard all those rich biodiversity. Musi and Isa river
and at the same time, those beautiful lakes interwoven with nalas, not only just to protect Hyderabad, but the natural water or air and the biodiversity aspects which they give us day in and day out. Don't forget that. You went to London. Now we have announced at the floor of assembly, Musi River Development Fund. When Musi is in danger because of naval radar and because of these forests, what will you do, Mr. Chief Minister? The origin of Musi in Telangana, the identity of Telangana with Musi, it crisscrosses Hyderabad and it joins at Vadapalli in Nalgonda, in Krishna. Are you going to destroy it? Will you keep silent? Don't you think a serious inquiry is needed? And when naval is under the position of this land, how come these lands were set on fire? I only hope the Navy Higher Command will take a call, will institute an inquiry. At the same time, they will also understand we have religious beliefs, Hindu structures are there, temples are there, along with that such beautiful hills and forests. They are not going to disturb. They will listen to public and move away once for all from this area so that Hyderabad, Rangareddy district, the citizens living here are very, very safe. Not only that, this will have impact in entire Telangana. Thank you very much, sir. Do support DRTSPR channels, Citizens DRTSPR channel and Environment People DRTSPR channels. They are all in larger public interest only. Anyone can participate on my show. My number is 944046539. Google Pay and Phone Pay is also attached. Do support. You can differ with us. You can debate with us. That is the beauty of democracy. But it should be as per rule of law, Constitution, invoking Evidential Act, as we are trying to do every show based on critical evidences and only in larger public interest. Thank you very much, sir.